ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బొలెరో బ్రోస్ అండ్ వెల్కమ్ టు లేపాక్షి. మనమైతే యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఇదైతే మా మొదటి వీడియో. సో మనమైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి లేపాక్షికి అయితే వస్తున్నాము. సో బెంగళూరు నుంచి లేపాక్షి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మీరు గమనించారంటే లెఫ్ట్ సైడ్ అదిగో అక్కడ కనబడుతుంది చూడండి, జటాయు విగ్రహము. సో జటాయు విగ్రహం చూస్తూనే మనమైతే ఫస్ట్ జటాయు పార్క్కి వెళ్ళేసి జటాయు పార్క్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. అంతలోనే మనకైతే వే టు పార్కింగ్ అని చెప్పేసి సైన్ బోర్డ్ అయితే కనబడింది. సో అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తానే వాళ్ళైతే పార్కింగ్ ఫీజు అయితే వసూలు చేస్తున్నారు. మన కార్కి అయితే 80 రూపీస్ అయితే వసూలు చేస్తున్నారండి వాళ్ళు. ట్రావెలర్కి అయితే 150 రూపీస్ వసూలు చేస్తున్నారు. కార్ అయితే పార్క్ చేసి పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మనము. పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 5 PM వరకు అయితే పార్క్ అయితే ఓపెన్లో ఉంటుందంట. సో వీళ్ళైతే పర్ హెడ్ 10 రూపీస్ టికెట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. 5 ఇయర్స్ లోపల అయితే అసలు టికెట్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు. ఆ తర్వాత ఇక్కడైతే చిన్న కేవ్స్ అండ్ స్టే చేయడానికి ప్లేసెస్ కూడా, కూర్చోడానికి కూడా మనకు బల్లలు అయితే చాలా బాగున్నాయి. పార్క్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఈ పార్క్లో జటాయు విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉందండి. మనము ఇది రామాయణ ఇతిహాసాన్ని అయితే మనకు ప్రతిబింబించే విధంగా నిర్మించబడింది. సో ఇక్కడైతే మనం చరిత్రలోకి వెళ్తే రామాయణ కథ ప్రకారము మనకు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్తుండగా జటాయు పక్షి అడ్డుపడి రావణుడితో అయితే యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో జటాయు పక్షి ఓడిపి కింద అయితే పడిపోతుంది. సో అప్పుడు ఆయన రాముడిని తలుచుకోవడం వల్ల రాముడు వచ్చి జటాయు పక్షిని చూసి లే పక్షి అని చెప్పేసి పిలుస్తారు. సో అంటే మీనింగు లేచి రా పక్షి అని చెప్పేసి మీనింగు. సో కాలక్రమేణా ఈ గ్రామానికి కూడా లేపాక్షి అని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పి మన చరిత్రలో చదువుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడైతే మనం ఆ కొండ మీదకి అయితే వెళ్తాము. కాకపోతే విగ్రహం దగ్గరికి అయితే అలో లేదండి. సో పర్మిషన్ ఉండదంట. జటాయు విగ్రహం దగ్గరికి అయితే పోలేము. బట్ పక్కన చిన్న కొండ ఉంది. ఆ కొండ దగ్గర చిన్న గుడిలాగా ఉంది. బట్ ఆ గుడి అయితే ఎంటీ గుడి. బట్ రాముడి యొక్క పాదముద్రికలు అయితే ఉన్నాయి. మనం దాన్ని కూడా కవర్ చేద్దాము. దాన్ని కూడా మీకైతే క్లియర్గా చూపిస్తాను. సో దారి మధ్యలో ఒక స్కెచ్ ఆర్టిస్ట్ అయితే కనబడ్డారండి. ఆయన చాలా ఓపిక్గా నిదానంగా స్కెచ్ అయితే గీస్తున్నారు. సో వీళ్ళైతే ఒక 300 రూపీస్ ఛార్జ్ చేస్తారంట ఒక పర్సన్కి స్కెచ్ గీయడము. సో మీరైతే ఒకసారి ట్రై చేయండి వీలైతే. బట్ మనమైతే ట్రై చేయలేకపోయాము, మనకు ఆత్రం ఎక్కువ, ఓపిక తక్కువ. సో తర్వాత వచ్చేసి మనమైతే ఈ స్టేర్ కేస్ చూసేసి కొండ మీదకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మనమైతే కొండ మీదకి అయితే చేరుకున్నామండి. ఇక్కడైతే రాముల వారి యొక్క పాదముద్రను మనం గమనించవచ్చు. వాళ్ళైతే నీట్గా క్లియర్గా ఎల్లో మార్కేస్ అయితే వేసి పెట్టారండి. దీన్ని మనం నీట్గా గమనించవచ్చు. ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా, చాలా బాగుందండి. మీకు క్లీన్ కట్గా చూపిస్తాను నేను. సో ఇక్కడ కొండ మీద నుంచి మనము దూరంగా గమనించారంటే వీరభద్రేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని మీరు చూడవచ్చు. మనం ఈ జటాయు పార్క్ నుంచి నేరుగా అక్కడికైతే వెళ్దాము. సో పార్క్ బ్యాక్ సైడ్ నుంచి రోడ్ అయితే ఉందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెహికల్ పార్క్ చేసుకొని అక్కడైతే వెహికల్ మనము దేవాలయంలోకి ఎంటర్ అయిపోయి దేవుని దర్శనం చేసుకుందాము. సో ఇదైతే దేవాలయం యొక్క ముందు భాగం నుంచి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ అర్చనకి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. స్వామివారికి అయితే 10 రూపీస్, అమ్మవారికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో టోకెన్ తీసుకొని వెళ్ళామంటే డైరెక్ట్గా అర్చన అయితే మనకు చేస్తారు. నార్మల్గా అయితే టోకెన్ లేకపోయినా కూడా వాళ్ళు అర్చన అయితే చేశారు స్వామివారు, అది నేను గమనించాను. ఇది ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం నుంచి వినాయక స్వామికి అయితే దండం పెట్టుకొని మనమైతే దేవాలయం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. ఇది నాట్యమండలి అండి. నాట్యమండలి నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ నాట్యమండలి నుంచి ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. మీరు వీరభద్రేశ్వర స్వామిని ఒకసారి అయితే దర్శించుకోగలుగుతారు. వీరభద్రేశ్వర స్వామి యొక్క లెఫ్ట్ సైడ్ అయితే రామలింగేశ్వర స్వామి, అక్కడి నుంచి అయితే గణపతి దేవుడు, ఆ తర్వాత వచ్చేసి హనుమలింగేశ్వర స్వామి, భద్రకాళి దేవత, నవగ్రహాలు, అమ్మవారు, రఘునాథ స్వామిని అయితే మనము దర్శించుకోవచ్చు ఈ దేవాలయంలో.
మీరు గమనించారంటే ఈ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో. 15వ శతాబ్దంలో చిత్రీకరించిన ఈ శిల్పకళ నిజంగానే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ కళ్యాణ మండపం, నాట్య మండలం అని చెప్పేసి 3 మండపాలు ఉన్నాయి. ఈ 3 మండపాలలో కలిపి దగ్గర దగ్గర 38 మోనోలిథిక్ స్తంభాలు అయితే ఉన్నాయండి. ప్రతి మండపం విభిన్న శిల్ప శైలి, పురాణ గాథలు, నాట్య దృశ్యాలు కలిగి ఉంటాయి. ముఖమండపంపై అయితే మ్యూరల్ చిత్రాలు ఆసియాలోని అతిపెద్ద మ్యూరల్ చిత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇప్పుడైతే మనము ముఖమండపంలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ ముఖమండపాన్ని నేత్ర మండపము, రంగమండపము అండ్ నాట్య మండపం కూడా అని అంటారంట. సో ఇది ఆలయ ప్రవేశ ద్వారానికి చాలా దగ్గరగా ఉంటుంది. మనము దర్శనానికి వెళ్ళాలంటే ఈ మండపంలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ నాట్య మండపంలో మీరు గమనించారంటే ఎన్నో రకమైన నాట్య దృశ్యాలు అయితే చిత్రీకరించబడ్డాయి. రామాయణ, మహాభారత ఇతిహాస దృశ్యాలు కూడా ఇక్కడైతే మీకు నీట్గా చాలా బాగా చెక్కబడ్డాయి. లేపాక్షి ఆలయం అనేది మనకు తెలుసు ఆల్రెడీ 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడిందని చెప్పేసి. ఈ ఆలయం మొత్తం 70కి పైగా శిల్ప స్తంభాలు ఉన్నా కూడా ఈ హ్యాంగింగ్ పిల్లర్ అనేది చాలా ఆకర్షణీయమైనది, అద్భుతమైనది అని చెప్పేసి, స్పెషల్ అని చెప్పేసి మనకు తెలుసు. ఈ హ్యాంగింగ్ పిల్లర్ చూడడానికి చాలామంది వస్తుంటారు ఇక్కడ. మీరు గమనించారంటే పిల్లలు చూసారా, కింద చిన్న క్లాత్ తీసుకొని ట్రై చేస్తున్నారు అటుపక్క నుంచి ఇటుపక్క తీయడానికి. మనం అప్పుడే చెప్పాం కదా మ్యూరల్ పిక్స్ అని చెప్పేసి. ఆసియాలోనే అతిపెద్ద మ్యూరల్ పిక్స్ మనకి లేపాక్షి టెంపుల్లో మనం చూడొచ్చు. సో ఇక్కడ అసలు మనము ఇంజనీర్లు, ఈ శిల్పకారులు దీన్ని ఎలా నిర్మించారో ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలింది. ఈ స్తంభం ఒక రాయిపై చెక్కబడిన మోనోలిథిక్ నిర్మాణము. దీన్ని సమతుల్యతతో నిలబెట్టడము, భారాన్ని ఇతర స్తంభాలకు పంపించడము, ఇది విజయనగర శిల్పకళలో అత్యున్నత స్థాయిని గుర్తు చేస్తుందండి. అప్పట్లోని బ్రిటిష్ ఇంజనీర్లు కూడా ఒకసారి దీన్ని పరీక్షించేందుకు ప్రయత్నించారంట. అప్పుడు దీన్ని ఒకసారి కింద ఉన్న నేలకి తాకించడానికి ట్రై చేసినప్పుడు ఆలయ నిర్మాణం కదలడంతో ఆ ప్రయత్నం అప్పట్లో వాళ్ళు ఆపేశారంట. ఈ హ్యాంగింగ్ పిల్లర్ కేవలం శిల్పకళ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వాసానికి కూడా ప్రతీక. భక్తులు దీన్ని శివుని మహిమగా భావించి ప్రదక్షిణ కూడా చేస్తుంటారండి. ఈ స్తంభం ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ శిల్పకళలో ఒక అద్భుత అధ్యాయంగా నిలుస్తుంది. ఈ మ్యూరల్ పిక్స్ ఉన్నాయి కదా, ఈ మ్యూరల్ పిక్స్ అయితే నిజంగానే అప్పట్లోనే ఇలాంటి పిక్స్ తీసారంటే చాలా గ్రేట్ అండి. మనం ఇప్పుడైతే నాగశివలింగం దగ్గరికి అయితే వెళ్దాము. నాగశివలింగం గురించి కూడా ఒక మంచి ప్రత్యేకమైన కథ అయితే ఒకటి ప్రాచుర్యంలో ఉందండి. ఆ కథ గురించి నేను కూడా విన్నాను, మీకైతే దాని గురించి చెప్తాను. మనము వీరభద్రేశ్వర స్వామి యొక్క ఆలయము వెనక వైపు వచ్చామంటే ఒక అతి పెద్ద రాతి పలక మీద శివలింగము మనమైతే దర్శనం చేసుకోవచ్చండి. దీనికైతే మనం నిజంగానే అసలు మరి ఎక్కడా లేని ఈ అద్భుతమైన శిల్పం వెనక ఒక మంచి కథ అయితే దాగి ఉందండి. స్థానికులు ఏ విధంగా చెప్తారంటే లేపాక్షిలో వీరభద్రేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణ పనుల్లో విజయనగర రాజుల పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరుగుతున్న రోజులవి. ఆలయాన్ని చెక్కడానికి, తీర్చిదిద్దడానికి వందలాది మంది శిల్పులు నిరంతరం శ్రమిస్తున్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నము ప్రధాన శిల్పితో సహా కొంతమంది ముఖ్య శిల్పులు తమ పనిని ముగించుకొని భోజనం కోసం వేచి ఉన్నారంట. అప్పుడైతే వారి కోసం వాళ్ళు వంట చేసే వ్యక్తి అంటే ఎవరంటే కొన్ని కథల ప్రకారం అయితే ఆ ప్రధాన శిల్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారంట. అయినా వంట అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పారంట. ఆ టైంలో మనం ఎందుకు ఊరికే ఖాళీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అని ప్రధాన శిల్పులు వాళ్ళ యొక్క బృందం అయితే అనుకున్నారంట. అప్పుడు ప్రధాన శిల్పి ఒక బండరాయిని చూసి, అంటే ఏకశిలను చూసి, ఈ యొక్క బండరాయిని మనము తీర్చిదిద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యారంట. ఫిక్స్ అయ్యి అప్పుడు ఆ సమయం వృధా చేయకుండా మన చేతులతో పదును పెట్టేందుకు ఒక బండరాయిపై ఏదైనా అద్భుతం సృష్టిద్దామని చెప్పేసి ఆ ప్రధాన శిల్పి అయితే తన సహచరులతో అన్నాడంట. అప్పుడు ఆయన యొక్క మనసులో ఆ శివయ్య రూపమే ఉంది. కొద్దిసేపట్లోనే అద్భుతం జరిగింది. ఎంత అద్భుతం అంటే పడగ విప్పిన 7 తలల నాగుపాము, ఆ నాగుపాము యొక్క కిందే మనము శివలింగం సురక్షితంగా కొలువినట్టు చెక్కారు. కేవలం 1 గంటలోనే ఈ యొక్క అద్భుతమైన శిల్పాన్ని వాళ్ళైతే తీర్చిదిద్దారు.
సో ఆ తర్వాత ఎవరైతే వంట మనిషి ఉన్నారో భోజనం తయారైందినైనా సో వచ్చి భోజనం చేద్దురాండి అని చెప్పేసి వచ్చి చూశారంట. ఆ వంట మనిషి ఎవరో కాదు, ప్రధాన శిల్పి యొక్క తల్లి అని మనం అనుకున్నాం కదా. సో ఈ అద్భుతమైన శిల్పాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయి అసలు మంత్రముగ్ధులైపోయారంట. ఇంత అద్భుతాన్ని, ఇంత అపురూపమైన కళాఖండాన్ని తన కొడుకు అద్భుతమైన నైపుణ్యంతో తీర్చిదిద్దారని చెప్పేసి 10 మందిలో మెచ్చుకున్నారంట. అప్పట్లో నార్మల్గా ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి, దిష్టి తగిలితే ఏమైనా జరుగుతుందని చెప్పేసి. సో అప్పట్లో కూడా అసాధారణమైన శిల్పాన్ని ఎవరైనా నోరార పొగిడితే దృష్టి దోషం తగులుతుందని చెప్పేసి లోకంలో ఒక నమ్మకం ఉందంట. ఆ ప్రశంసల ప్రభావమో లేకుంటే ఆమె యొక్క పొగడ్తల యొక్క ప్రభావమో తెలియదు, కానీ ఆ బండరాయి మీద ఒక్కసారిగా పెద్ద బీట అయితే ఏర్పడిందంట. సో ఈ పొగలను చూసిన శిల్పులు ఎంతో బాధపడ్డారు. ఆయన కూడా ప్రధాన శిల్పి కూడా చాలా అంటే చాలా బాధపడ్డారంట. సో అందుకని చెప్పేసి ఒకసారి పొగలు వేస్తే నార్మల్గా మనం కూడా పూజకి యూజ్ చేయం కదా. సో అందుకని దీన్ని దేవాలయం లోపల ఉంచకుండా అవుట్ సైడే ఉంచారంట. ఈ శిల్పం యొక్క వెనక ఉన్న కథ అయితే ఇది అండి. మీరు గమనించారంటే నాగలింగం వెనక వైపే ఈ బండరాయి మీద మూడు శివలింగాలను అయితే మనం చూడవచ్చండి. ఇక్కడ వచ్చేసి స్త్రీ, భక్త కన్నప్ప అండ్ హస్తి. అంటే శ్రీ అంటే సాలేడు ఏం చేస్తుందంటే ఆ యొక్క శివయ్యని ఎండ నుంచి వాడి నుంచి రక్షించాలని చెప్పేసి గూడు అల్లుతున్నట్టు మనకు గమనిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి భక్త కన్నప్ప గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఆయన తన యొక్క కళ్ళనే త్యాగం చేశాడు ఆ శివయ్య కోసము. ఆ తర్వాత మీరు కుడిపక్క గమనించారంటే హస్తి అంటే ఏనుగు నది నుంచి నీటిని తీసుకొచ్చి ఆ శివయ్యకి అభిషేకం చేస్తూ మనకైతే దర్శనమిస్తారండి. ఈ విధంగా శిల్పులు అయితే ఇక్కడైతే చెక్కబడిందండి. మీరు గమనించారంటే ఈ మహాగణపతి కూడా ఏకశిల మీదే నిర్మించబడింది. ఇక్కడ గమనించారా 2 రక్తపు మరకలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇవైతే విరూపన్న గారి యొక్క కళ్ళు అంట. ఆ విరూపన్న గారు అప్పటి ప్రభుత్వం యొక్క ఖజానాని వృధా చేశారని చెప్పేసి రాజుగారి యొక్క నిందన ఆయన భరించలేక ఆయన శిక్ష ఆయన విధించుకున్నారంట. మీరు గమనించారంటే ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపం దగ్గర ఉంటుంది ఈ శివలింగము. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చామంటే మనం ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుంటాము. ఈ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహానికి ముందర మనము సీతాదేవి యొక్క పాదముద్రికను మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ పాదముద్రికలు అప్పట్లో జటాయు పక్షి కింద పడిపోయింది కదా, రెక్కలు 2 విరిగిపోయి. సో రాములు వారు వచ్చేంత వరకు ఆ పక్షి బతకాలి అని చెప్పేసి ఆమె యొక్క పాదం పెట్టిన చోట నీరు ఉద్భవించాలని చెప్పేసి త్రేతాయుగం నుంచి ఇప్పటికీ కూడా ఆమె యొక్క పాదముద్రికల్లో మనకు నీరు ఎప్పుడూ ఉంటాయంట. ఎండాకాలం, వానాకాలం, ప్రతి ఒక్క కాలంలో కూడా వాటర్ అయితే ఉంటాయంట. ఆ తర్వాత మీరు గమనించారా ఇక్కడ ఎంత పెద్ద విస్తరాయి ఉందో. అప్పట్లో ఇలాంటి విసురాలు యూజ్ చేసే వాళ్ళు నూకను చేసేవాళ్ళు. ఈ నంది విగ్రహము మనకు వీరభద్రేశ్వర స్వామి ఆలయం నుంచి 200 మీటర్ల దూరంలో అయితే ఉంటుందంటండి. ఈ నంది విగ్రహాన్ని ఒకే గ్రానైట్ రాయి మీద అయితే చెక్కబడిందంట. మన భారతదేశంలో మోనోలిథిక్ నంది విగ్రహాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నంది విగ్రహం అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వచ్చేసి ఈ యొక్క నంది విగ్రహాన్ని మీరు గమనించారంటే ఈ విగ్రహం మీద కూడా ఆ శివుని యొక్క ప్రతిరూపము, ఆ మెడలో అయితే గంటలు, గజమాలలు, కంఠహారము నిజంగానే ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉందండి. మీరు రెండో విషయం అంటే ఈ నంది యొక్క ముందు భాగం నుంచి గమనించామంటే నంది యొక్క ఫేస్లో మనము ఆ శాంతము, స్థైర్యము చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ అండి.